హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేనేత మరియు జౌళి శాఖ నుంచి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. కాబట్టి వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటన ఇది. సో ఎప్పుడు ఇచ్చారు మనకి పత్రికా ప్రకటన? 26/6/2024. సో మనకి 26th అయితే ఇది రిలీజ్ చేశారు. సో మనకి జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసిన స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 4 ఖాళీలు మరియు టెక్స్టైల్ డిజైనర్ 4 ఖాళీలు తాత్కాలిక పద్ధతికి పనిచేయకు అర్హత గల అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తు కోరడమైనది. కాబట్టి దరఖాస్తులు దిగువ ఇవ్వబడిన చిరునామాకు ఈ ప్రకటన ప్రచురించే తేదీ నుండి 21 రోజుల్లోపు అందచేయాలి. ఒకవేళ 21 రోజు సెలవు దినమైన తదుపరి పని దినము చివరి దినముగా భావిస్తారు. కాబట్టి మరింత సమాచారం కొరకు మనకి www.handlooms.apgov.in వాళ్ళ వెబ్సైట్ లింక్ ఒకటి ఇచ్చారు. అండ్ ఆల్సో ఆఫీస్ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. సో మనం ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఈ అడ్రస్కి అయితే మన జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా సెండ్ చేయాలి. సో ఇది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే ఈ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ పెడతారో ఒకసారి అయితే చూడండి. నేను వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి చాలా మంచిది, ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ చేయొచ్చు కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.